నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణమంతా భారీ కటౌట్లు ఏర్పాటు చేసి అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. మహిళలు 300 బిందెలు కృష్ణా జలాలతో చంద్రబాబు చిత్రపటానికి అభిషేకం చేశారు. ఇక 100 ట్రాక్టర్లతో పల్లకీలు, బైక్ ర్యాలీలు నిర్వహించి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు. గ్రామాల వారీగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆర్టీసీ బస్టాండ్లో భారీ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. స్విమ్స్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాలు, అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు ఉచిత భోజనం అందించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక మృత్యుంజయ హోమం నిర్వహించారు. సీఎం ఆరోగ్యం, ఆయురారోగ్యాలు, రాష్ట్ర సుభిక్షం కోసం వేద పండితుల సమక్షంలో యాగం చేశారు. మార్కెటింగ్ కమిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో వస్త్రదానం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలోని పలువురు ప్రముఖులు, నేతలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు బీజేపీ, జనసేన పార్టీ నాయకులందరికీ కూడా విజయనగరం జిల్లా రాజా ఎంఆర్ఓ కార్యాలయం వద్ద జర్నలిస్టులు నిరసనకు దిగారు. పత్రికా స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ప్రెస్ క్లబ్ సభ్యులు మండిపడ్డారు. సీనియర్ జర్నలిస్టు పూడి శ్రీహరిపై నమోదైన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించాలి అంటూ తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టుల కలం, గళాన్ని అణచివేయాలనే పోలీసుల తీరును ఖండించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ మీడియా హక్కులను కాపాడాలని నేతలు డిమాండ్ చేశారు. అరెస్టులు జరుగుతున్నాయి. దీనిని రాజాం ప్రాంతీయ ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. పూడి శ్రీహరిని ఇటీవలే ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసింది. దీనికి నిరసనగా మేము రాజాం తహసీల్దార్ కార్యాలయంలో మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. జర్నలిస్టులు అనేవాళ్ళు అటు ప్రజలకి ప్రభుత్వానికి వారధులుగా ఉంటారు. వారిపైన కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం అనేది అమానుషం. ప్రభుత్వం మళ్ళీ దీనిని పునరాలోచన చేసి ఈ కేసు పైన మళ్ళీ దర్యాప్తు చేసి విలేకరులకు మాత్రం విముక్తి కలిగించాలని చర్యలు తీసుకోవాలని విన్నవించుకో. ప్రభుత్వానికి ప్రజల్లో జరుగుతున్న
దగ్గర జరుగుతున్న విషయాలన్నీ ప్రభుత్వం దృష్టిలో పెడుతుంటున్నాం. దాన్ని మీరు విశ్లేషించి మాకు న్యాయం చేయాలని, అలాగే ఇప్పుడు మనం కోర్టులు కూడా మాపై తీర్పులు ఇస్తున్నాయి. గత దశాబ్దాలుగా నేను ఇక్కడ రాజం జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. అయితే ఇటీవలే జర్నలిస్ట్పై తీవ్రంగా అక్రమ కేసులు బగాయించడం అది ఎంతవరకు కరెక్ట్ కాదు. అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్యలో పూడి శ్రీహరిని అక్రమ కేసులు భరించడం అది ప్రభుత్వం వైఫల్యమే ఒక విధంగా. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాజం ప్రెస్ క్లబ్ తరఫున. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నిరసన చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్ను వెంటనే మరమ్మతు చేసి విద్యార్థులకు శుద్ధమైన త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. నీటి సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తల్లికి వందనం పథకం నిధుల వినియోగంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఇక విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే మరింత ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విద్యా వ్యవస్థ చాలా దారుణంగా అయిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో పసిపిల్లలకి త్రాగు వాటర్ అందించలేని దీన స్థితిలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది. దీనికి ఉదాహరణ తీసుకుంటే చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఎన్నో స్కూల్స్ సాక్షి పత్రిక దీన్ని గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందించింది. ఈ పత్రికలో చూస్తే మనకి విద్యార్థులకు తాగునీరు కనీస సౌకర్యం కూడా లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఈరోజు తల్లికి వందనంలో ప్రతి విద్యార్థి దగ్గర స్కూల్ మెయింటెనెన్స్ అని చెప్పి 2,000 రూపాయలు కట్ చేస్తున్నారు. ఏమి స్కూల్ మెయింటెనెన్స్ చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కల్పించలేని విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. స్కూల్ విద్యార్థులకు తాగునీరు అందించలేని ఈ ప్రభుత్వం ఇంత రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఉండే శ్రద్ధ విద్యార్థుల పట్ల గాని మధ్యాహ్నం భోజన పథకంలో గాని చూపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పై తీవ్ర ఆరోపణలు చేశారు. స్వార్థ రాజకీయాల కోసం యువకుల జీవితాలతో ఆటలాడుతున్నారని విమర్శించారు. సోషల్ మీడియా పోస్టులపై వివాదం తలెత్తగా బెదిరింపుల నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. 41 నోటీసులపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించి పేదలకు సేవ అందిస్తున్నామని పేర్కొన్నారు. తమ పార్టీ అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పోతున్నటువంటి పరిస్థితి మరి అమాష్టం మొత్తం కూడా అభివృద్ధి ప్రయాణం చేస్తూ ఉంటే వైసీపీ నాయకులు ఈ మధ్యనే ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉన్నారు. మరి ఎందుకు వస్తున్నారో అర్థం కావట్లేదు. రాష్ట్రాన్ని మళ్ళీ సర్వనాశనం చేస్తున్నారో సర్వనాశనం చేయడానికి వస్తున్నాం మనకైతే అర్థం కావట్లేదు. మంచిగా అభివృద్ధి జరుగుతుంది, పరిపాలన జరుగుతూ ఉంది. నిన్న చూసాం మనం పోలీస్ స్టేషన్ల మీద కూడా దౌర్జన్యంగా మరి వైసీపీ కార్యకర్తలు పోతున్నటువంటి పరిస్థితి. మరి అమాయకులైనటువంటి ఆ కార్యకర్తలు రెచ్చగొట్టి పోలీస్ స్టేషన్లో పోయి కేసులు పెట్టిస్తే పార్టీ మరి దిట్టబడిపోతుందని చెప్పేసి ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి మరి చేస్తున్నటువంటి పరిస్థితులు. ఈ రోజు కూడా ఎవరిని కూడా బలవంతంగా కేసులు పెట్టించాలని కానీ ఎవరి మీద కూడా అన్యాయంగా కేసులు పెట్టించడం ఆలోచన మాకు కానీ మా నాయకులు కూడా ఎవరికి లేదు. దానిని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఎక్కడో తెలంగాణ రాష్ట్రంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ఉంటే నీకేం పని? నీకేం పని? నువ్వు వెళ్ళావు, ఆడేదో నిన్ను తోపించుకున్నావో తన్నించుకున్నావో లేకపోతే లాగించుకున్నావో మాకు అనవసరం. జరిగింది సోషల్ మీడియాలో వచ్చింది. సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్రతి ఒక ఎర్రగొండపాలెమే కాదు రాష్ట్రం మొత్తం కూడా దాన్ని ట్రోల్ చేశారు. ఎవరు కూడా దీన్ని
కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు వినూత్నంగా నిర్వహించారు. సకినేటిపల్లి మండలం అంతర్వేదిపల్లిపాలెం సాగర సంగమంలో గోదావరి నదిలో బోట్లపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. టీడీపీ నేత గొల్లపల్లి అమూల్య ఆధ్వర్యంలో పడవలను జెండాలతో అలంకరించి నది మధ్యలో కేక్ కట్ చేసి పంచారు. మత్స్యకారులతో కలిసి నిర్వహించిన ఈ వేడుకలు ఆకట్టుకున్నాయి. అనంతరం బోట్ల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పడాలవాణి లక్ష్మీపురంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దళితుల ఐక్య నినాదాలు చేస్తూ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం సమర్పించారు. బాబు జగజ్జీవనరావు విగ్రహం ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని, కమ్యూనిటీ హాల్లో సమాన హక్కులు కల్పించాలన్నారు. ఇటీవలే విభేదాల నేపథ్యంలో దళితుల ఐక్యంగా ఉండాలని నాయకులు పిలుపునిచ్చారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. పలువురు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇదేం చేయగలుగుతున్నారో మాకు చెప్పండి చాలు. మేము ఇచ్చిన దాన్ని మీరు లోవరాజు లక్ష్మీపురం పాయకరావుపేట మండలం లక్ష్మీపురం గ్రామం నుంచి ఈరోజు సచివాలయం సిబ్బంది మన సెక్రటరీ గారికి స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి మా విన్నపం తెలియజేయాలని మేము మరి మాదిగ జాతి మరి కులస్తులు అందరం కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మాకు గత 50-60 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఏదైతే సమానత్వం లేకుండా ఉన్నామో మాకు ఈరోజు అంబేద్కర్ బొమ్మని అక్కడ స్థాపించడం జరిగింది. సహోదరులు మాల్లో మేము అందరం కలిపే దాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. అందరం కలిసిమెలిసి వెళ్ళిపోయే వాళ్ళమే. దళితులందరూ కూడా ఒకటే. అంబేద్కర్ గారు చెప్పింది కూడా అదే. కాబట్టి మేము అందరం కూడా ఏకంగా వెళ్తున్నాము. అయితే మా జాతి వెనకబడింది కాబట్టి మేము మా జాతి నాయకుడైనటువంటి స్వతంత్ర సమరయోధుడు మరి బాబు జగజ్జీవనరావు గారి విగ్రహాన్ని స్థాపించాలని మేము అందరం కూడా తీర్మానించుకున్నప్పుడు పెట్టడానికి మాకు ఉండడానికే ఒక్కొక్క ఇంట్లో 3 కుటుంబాలు ఉంటున్నాయి. కనీసం ఫంక్షన్ చేసుకోవడానికి కానీ లేకపోతే మేము ఉండడానికి కానీ ఎక్కడ అవకాశం లేనటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ అంబేద్కర్ బొమ్మ ఉన్నటువంటి ప్రాంగణంలో అక్కడ పంచాయతీ స్థలం ఉంది. మేము ప్రధానంగా డిమాండ్ చేసే విషయాలు ఏంటంటే బాబు జగజ్జీవనరావు విగ్రహాన్ని పెట్టుకోవడానికి స్థలాన్ని మొదటగా మాకు కేటాయించాలి. కమ్యూనిటీ హాల్ కూడా దళితులందరికీ సమానం కల్పించాలి. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం మఠంగూడెం పంచాయతీలో సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు తుంపాటి కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గరిమళ్ల చలపతిరావు, చక్రధరరావు, తాళాం సోంబాబు తదితరులు హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కలిసి సంబరాలు జరుపుకోవడం విశేషంగా నిలిచింది. పిల్లలంటే బాబు కిషోర్ గారి నాయకత్వం, నాయకత్వం
కాకినాడ జిల్లా కోటనందరులో సీఎం నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ వెలగా వెంకటకృష్ణారావు ఏర్పాటులో టీడీపీ నేతలు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. గాడి రాజబాబు, పోతల సూరిబాబు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. అనంతరం పేదలకు, రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు కృషి కొనసాగాలన్నారు. పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన రామకృష్ణుడు గారు, మన యనమల దివ్య గారు ఆదేశాల మేరకు మా కోటనందూరు మండలంలో గాడరాజబాబు గారు, సూరిబాబు గారు, మన కృష్ణారావు గారి ఆధ్వర్యంలో మన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అంగరంగ వైభవంగా కోటనందూరు మండలంలో జరపడం జరిగినది. ఈ 76వ సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు అడుగుపెట్టడం కూడా జరిగింది. అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా భిన్నమైనది. ఆయన కలలుగన్న అమరావతి దేశంలోనే రాజముద్ర పడి ఈ అమరావతిని ఎవరో కదపకుండా చేసేలాగా ఈ సంవత్సరంలో ఆయన చేశారు. గౌరవనీయులు, డైనమిక్ లీడర్, అత్యంత రాష్ట్రంలో అందరికంటే యువకుడు, 76 సంవత్సరాల యువకుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి 76వ సంవత్సరంలోకి అడుగుపెట్టినందుకు అత్యంత వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా, అలాగే దేశవ్యాప్తంగా కూడా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన అభిమానులు పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. నాయకులు పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ రాజబొమ్మంగి మండలంలో సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఏఎంసీ చైర్మన్, పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు కృషి కొనసాగాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అమరావతి, పోలవరం అభివృద్ధి లక్ష్యంగా సీఎం ముందుకు సాగుతున్నారని నాయకులు పేర్కొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. మీ స్టూడియో ఒక్కటి పడరా. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కారాస్ వలస కేజీబీవీ సిబ్బంది తొలగింపుపై ఆందోళన జరిగింది. అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి టెర్మినేషన్ ఉత్తర్వులు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. గతంలో సస్పెండ్ చేసిన 5 సిబ్బందిని ఇప్పుడు పూర్తిగా తొలగించడం అన్యాయమని విమర్శించారు. గిరిజన, దళిత మహిళలపై అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే నిరాహార దీక్షలు, ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేజీబీవీ సిబ్బందిపై 2025వ సంవత్సరం జూలై నెలలో అక్కడ వంట వండే విధానంలో తేడా ఉంది, నాణ్యత కొరబడిందనే కారణం చూపించి అక్కడ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి ప్రశాంతి గారిని, అలాగే 4 వంట సిబ్బందిని సస్పెన్షన్ చేయడం జరిగింది. సస్పెన్షన్ చేసి ఇప్పుడు దాదాపు 9 నెలలు పూర్తవుతుంది. 9 నెలలు పూర్తవుతున్న క్రమంలో ఇప్పటికీ అనేక సందర్భాలుగా ప్రజా సంఘాలు వాళ్ళు వ్యక్తిగతంగా వచ్చి సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పేసి, విధులకు అవకాశం కల్పించాలని చెప్పేసి ఇప్పటికి అనేక పర్యాయాలు కలెక్టర్ గారికి, అలాగే కేజీబీవీ సిబ్బంది అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ సస్పెన్షన్ ఎత్తివేయలే సరికదా, రాజకీయ కారణాలతో విధించిన సస్పెన్షన్ కొనసాగిస్తూనే ఇప్పుడు ఈ నెల 16వ తారీఖున 4 రోజుల క్రితం ఈ 5 సిబ్బందిని కూడా టెర్మినేట్ చేస్తున్నట్టు మెయిల్స్ పంపించడం జరిగింది. సరిగ్గా ఉడకలేదని చెప్పేసి, ఉత్తిరి కూడా సరిపడినంత లేదని చెప్పేసి కారణం చూపించి, అలాగే ప్రిన్సిపల్ అయిన నేను డ్యూటీలో నెగ్లిజెన్సీగా ఉన్నానని చెప్పేసి కారణం చూపించి మాకు 10 నెలలు సస్పెన్షన్లో ఉంచి మొన్న ఏప్రిల్ 17వ తేదీన మమ్మల్ని కంప్లీట్గా రిమూవ్ చేసినట్టు వాట్సాప్ మెయిల్కు టెర్మినేషన్ ఆర్డర్స్ పంపి ఉన్నారు. ప్రభుత్వం, జిల్లా అధికారులు మీ తీరు బాగోలేదు, మీ ఆలోచన బాగోలేదు, జిల్లాలో అనవసరమైనటువంటి అవసరం లేని కార్యక్రమాలు చేసి ఏదో సాధించినట్టు ప్రచారం చేసుకుంటున్నారు తప్ప మీ వల్ల సామాన్య ప్రజలకి, గిరిజనులకి, దళితులకి ఏ మేలు జరగట్లేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనడానికి ఎర్రవెల్లి నివాసం నుండి బయలుదేరారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయనకు వీడ్కోలు పలికారు. జగిత్యాలలో నిర్వహించనున్న సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ సభలో కేసీఆర్ ముఖ్య ప్రసంగం చేయనున్నట్లుగా సమాచారం.
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో వీరశైవ లింగాయత్ సభ్యుల ఆధ్వర్యంలో మహాత్మా బసవేశ్వర స్వామి జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చందన రవీందర్ పాల్గొని బసవేశ్వరుడు 12వ శతాబ్దంలోనే సమానత్వాన్ని బోధించారన్నారు. కుల మతాలకు అతీతంగా జీవించాలని అన్న సందేశాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలన్నారు. శ్రమే దైవం అనే సూక్తిని పాటించాలని పిలుపునిచ్చారు. పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు పురస్కరించుకొని ఇక్కడ మనము దండలు వేయడము, అభిషేకాలు చేయడం జరుగుతుంది. మన మహాత్మా బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో కర్ణాటకలో జన్మించారు. ఆయన గొప్ప సంఘ సంస్కర్త మరియు కుల వివక్షకై పోరాడిన వ్యక్తి. అలాగే సమాజంలో అందరూ సమానమని ఎంతో పోరాడిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని మనం ఎల్లప్పుడూ ఉంచుకొని ఇలాగే మనము నివాళులు అర్పించుకుంటూ ఉండాలి. సమాజానికి మంచి సందేశం అందజేశారు. మహాత్మా గాంధీ వారి విషయంలో చెప్పిన ఒక విషయం ఏంటంటే, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రచారం రావాలన్నప్పుడు నేను కర్ణాటకలో వచ్చి నేను చేసేది ఏముండేది, నేను చేయాల్సిన కార్యక్రమాలతో కూడా బసవేశ్వరుడు చేసేసాడు. కాబట్టి పూర్వం 12వ శతాబ్దంలో ఆ రోజు మొత్తం ప్రజలకు సేవ చేస్తూ తన జీవితాంతం ప్రజల గురించి, జనం గురించి ఆలోచించి అప్పుడే కుల వ్యతిరేకంగా కావచ్చు మనిషి కాబట్టి ఆయనకు భవిష్యత్తు ఏం జరుగుతుందని తెలుసు. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం పి భీమవరం వీఆర్ఓ పోతల శంకర్రావు ఏసీబీ అధికారులకు చిక్కారు. భూమి మ్యూటేషన్ కోసం 1.5 లక్షల లంచం తీసుకుంటూ సచివాలయంలో పట్టుబడ్డారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో డీఎస్పీలు హర్షిత, రమణమూర్తి ఆధ్వర్యంలో ట్రాప్ నిర్వహించారు. గతంలో కూడా అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయినట్లుగా తెలిపారు. లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. కరప్షన్ బ్యూరో తరఫున హర్షిత అనే డిఎస్పీ, తర్వాత రమణమూర్తి డిఎస్పీ గారు ఈరోజు ఒక ట్రాప్ జరిగింది. పి భీమవరం అన్న సచివాలయం పనిచేస్తున్నటువంటి ఒక బీఆర్ఓ, ఈ బుచ్చయ్యపేట మండలికి చెందిన బీఆర్ఓ అండి. ఆయన పి భీమవరంకి సంబంధించిన సచివాలయంలో ఉన్న ఒక ల్యాండ్ ఓనర్ దగ్గర నుంచి ఆ ల్యాండ్ని మ్యూటేషన్ చేసి దాంట్లో ల్యాండ్ పార్సల్ మ్యాప్ అతని ఒక 2.5 ఏకర్స్ గాను 1,50,000 డబ్బులు ఇస్తే పని అవుతుంది అని చెప్పి డిమాండ్ చేశారు. సో ఈరోజు అది మాకు రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ వారు వచ్చి పట్టుకున్నామండి. థ్యాంక్ యూ. పెట్టారు కదా, అందులో మళ్ళీ పాతోడి పేరు మీద ఎక్కించాడు మహానుభావుడు. దాన్ని మార్చడం కోసం బాబు నేను కొనుక్కున్నాను, నాకు వచ్చితే పాస్బుక్ కూడా వచ్చింది కదా, మళ్ళీ నాకు నాకు ఎవడైతే అమ్మాడో ఆడిదే చూపిస్తుంది ఎల్పిఎంలోనే అని అంటే, ఆహా అలాగా మరి అది అలాగే జరిగిందో మరి చూద్దాం, మళ్ళీ 1,50,000 తేడా. అర్థమైంది. అడిషనల్ గా బ్రైబ్ అలా అడిగినప్పుడు 1064 అన్న టోల్ ఫ్రీ నంబర్ కి అప్రోచ్ అవ్వచ్చు, లేదా ఏసీబీ ఆఫీస్ కి డైరెక్ట్ గా రావచ్చు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. పీజీఆర్ఎస్ సమావేశంలో వచ్చిన అర్జీలను ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించి నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం అందాలన్నారు. పెండింగ్ లేకుండా పారదర్శకంగా విచారణ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో 93 వినతులు అందగా అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయ్యో ఏదేదో
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో డ్రగ్స్ వద్దు బ్రో 2.0 అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలో సాగి డ్రగ్స్ వ్యతిరేక సందేశాన్ని వ్యాప్తి చేసింది. ఇక విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు. పోలీసులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చట్టాన్ని అమలు చేస్తాము, తప్పు ఎంచకుండా అనే కార్యక్రమం పెట్టడానికి ఈగల్ టీం ఒకటి వేశారు. ఆ ఈగల్ టీం హెడ్ ఎవరో తెలుసా మీకు? ఇంత పూర్వం మనకి ఇక్కడే ఏఎస్పీగా, ఇప్పుడు మేడం గారు లాగా ఏఎస్పీగా వచ్చిన రవికృష్ణ గారు, వారు ఈరోజు ఐజీ అయ్యారు. ఆయన ఆధ్వర్యంలో ఈగల్ టీమ్ లో మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కూడా గంజాయి పండించకుండా చేస్తున్నారు అని అంటే అది మన సీఎం గారి ప్రతిభని అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే జిల్లాలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో జిల్లాలో ఎన్నిసార్లు ఇక్కడ మన సిఐలు కూడా మనకి కాన్వల్స్ గేట్ దగ్గర ఎన్ని వందల గంజాయిలు పట్టుకున్నారు. దాదాపు ఎంత పట్టుకుంటారు, ఎన్ని కేజీలు పట్టుకుంటారు సిఐ గారు? 2500 కేజీలు పట్టుకోవడం జరిగిందంటే ఎంత దారుణంగా గంజాయి వెళ్తుందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడే ఎంటర్ కావడం జరిగింది. మంత్రి గారి ఆశీస్సులతో మరి మేడం గారు కూడా సైకిల్లో, ఈ పట్టణం అంతా కూడా సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఇవన్నీ ప్రజల్లో ఈ డ్రగ్స్ అనేది సమాజాన్ని ఎంత మరి పాడు చేస్తుంది, యువకుల్ని ఏ విధంగా వారి జీవితాన్ని నాశనం చేస్తుంది, ఇవన్నీ కూడా అవగాహన కల్పించుకుంటూ ఈ ర్యాలీలు కూడా చేపట్టడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. Do 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 do.